తెలుగు వారందరికీ సీఎం చంద్రబాబు ఒక భరోసా ఇచ్చే నాయకుడని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు 7 రోడ్ల కూడలిలో నిర్వహించిన చంద్రబాబు 75వ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి కేక్ కోశారు. అనంతరం మహిళలకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, విజనరీ లీడర్, కేవలం తెలుగు వాళ్ళకే కాదు భారతదేశంలో కూడా అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మరెవరు కూడా లేరు. అదే మన చంద్రబాబు నాయుడు గారు. ఈ 75 సంవత్సరాల వయసులో కూడా ఏ రకంగా ఆయన కష్టపడుతున్నారో రాత్రి పగలు అనుకుంటా రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ భారతదేశంలో అటు వెల్ఫేరు, ఇటు డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి ఒక మంచి విజన్తో ముందుకు నడిపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో కూడా నిరూపించుకున్నారు. ఆయనకి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలి, నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన చేసే ప్రతి పని, ఆయన చెప్పే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తెలుగు ప్రజల సంక్షేమం గురించి, తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి బంగారు బాట వేయడానికి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఆ భగవంతుడు సంపూర్ణంగా ఆయనకు ఆశీర్వదించాలి. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టడానికి ఆయన నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కూడా హృదయపూర్వకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.